ఆనాడు ఇప్పుడు మన దురాస్పల్లి గుట్ట మీద గొల్లగట్టు జాతర ఏదైతే జరుగుతుందో అక్కడ టెంపుల్ లేకుండా ఏం పెద్ద నిర్మాణం లేకుండా కానీ 2008 నుంచి మరి దాదాపుగా అక్కడ మేము పైనకి ఒక చైర్మన్ ఉండే పాపం ఆయన ఒక్కటి తపన పడుతుండే అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కట్టాలని. అప్పుడు కూడా ఆ టైంలో గుట్ట పైకి పోయి దర్శనం చేసుకొని మరి ఇక్కడ గొల్లగట్టు జాతర పెద్దగా జరుగుతుందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొట్లాడినటువంటి వాళ్ళం మేము. సో సూర్యాపేట జిల్లా అంటే మలిదశ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బిఎన్ రెడ్డి గారైనా, మల్లు స్వరాజ్యం గారైనా, మల్సూర్ గారైనా, మారోజు వీరన్న గారైనా అనేక మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టినటువంటి గడ్డ. మరి ఈ గడ్డకు సలాం చేస్తూ నిన్నటి నుంచి జాగృతి జనం బాట కార్యక్రమంలో అనేకమైనటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసిందే. అయితే నిన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. ఏంటది? అసెంబ్లీ సెషన్ జరిగింది. అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షం లేదు కంప్లీట్గా లేకుండా పాలకపక్షం మాత్రం కృష్ణా నది మీద ఇక అడ్డగోలు అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణా నది నీళ్ళ మీద చర్చ అన్నారు. కృష్ణానది నీటి పంపకాలలో, కృష్ణానది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉండాలి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణానది వాటర్ పంపకాలలో దాని మీద చర్చ జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టినరో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది. ఆనాడే ఏం చేయాలి వాళ్ళు? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో 4 రాష్ట్రాలు కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? 2 రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉండాలంటారు. ఇవాళ ఈ అంశం నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు మాట్లాడారు నిన్న. ఏందది? అసెంబ్లీలో నేను మాట్లాడితే 100 సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్రలో ఉంటుంది, కాబట్టి నేను కృష్ణా రివర్ మీద మాట్లాడుతున్నాను. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాల్లో ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 టీఎంసీలు పెంచుకుంది, 10 టీఎంసీలు 5 మీటర్స్ పెంచుకుంది. 5 మీటర్లు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్ళు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి? అసెంబ్లీలో నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? అంటే దాని మీద పట్టింపు లేదు, పొలిటికల్ అన్నట్టు. బీఆర్ఎస్ తిట్టాలి, ఇంకోటి అనాలి తప్పితే కృష్ణానది నీళ్ళ మీద లేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఓవరాల్గా దేశవ్యాప్తంగా నదుల లింకేజ్, రివర్ లింకేజ్ ప్యాకేజ్ అనేది జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వనని చెప్పింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది, డైరెక్ట్గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము, ఈ రెండిటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు నిన్న? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా, చెయ్యరు. మరి మహారాష్ట్ర ఉంది, ఇవాళ నాడు మనకు మహారాష్ట్రతో పంచాయతీ లేదు, రేపటికి రూపం లేదు అంటారు. రేపటి నాడు ఏమవుతుందో ఏం తెలుసు? అంటే పాలసీ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది కాకుండా ఒక కురచ మనస్తత్వంతో, కురచ స్వభావంతో కేవలం పోయినటువంటి ప్రభుత్వాన్ని నింద చేసి ఇప్పుడు నేను చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేది తప్పితే దానిలో శాంక్టిటీ లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను,
మీకు నిజంగా కృష్ణా నది మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకొక రెజల్యూషన్ చేయండి. దాంట్లో నిన్న ప్రవేశపెట్టారు కదా ఒక తీర్మానం, అట్లా అసెంబ్లీలో ఇంకో తీర్మానం ప్రవేశపెట్టండి. ఇంకా 3 రోజులు నడుస్తుంది కదా అసెంబ్లీ. ఏంటిది? కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడం మాకు సమ్మతం కాదు, మాకు తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గిపోతాయి, మా పాలమూరుకు అన్యాయం జరుగుతుంది ఒక తీర్మానం చేయండి. 2 ఆల్మట్టి హైట్ తగ్గించమని ఇంకో తీర్మానం చేయండి. ఈ 2 చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డలైతే మిమ్మల్ని క్షమించారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ గద్వాలు, నాగర్ కర్నూలు ఇవన్నీ తిరిగిన తర్వాత వారికి అర్థమయ్యేలాగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్పినాం. ఇప్పటికన్నా నారాయణపేట్, కొడంగల్, మక్తల్ స్కీమ్కి మీరు జూరాల నుంచి ఇంటేక్ పాయింట్ మార్చుకోండి అని చెప్పినాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూరాల నుంచి మీరు ఇంటేక్ పాయింట్ మార్చుకుంటే పాలమూరు జిల్లా అట్లనే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు దారేసినట్టు అవుతుంది. పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు జారవిడ్చుకొని చరిత్రహీనులు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు కాంగ్రెస్ పార్టీది ఈ డ్రామా నిన్న అసెంబ్లీలో. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంది, మొన్నటి రోజు ఏమైంది, మూసీ నది మీద చర్చ జరుగుతుంది, జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది. రండి సీన్ అనేది చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైంది, ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరు అందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేనేదో మాట అన్నాడు, అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకొని వెళ్ళిపోయాడు. అరే ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది, ప్రజల గొంతుక, ప్రతిపక్షం అంటే ఏంది, అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలే